హైదరాబాద్ని ఇంతకుముందు నేను చెప్పినట్టు వరల్డ్ మ్యాప్లో మళ్ళా ఇన్వెస్టర్స్ ఇవ్వాలి. అమెజాన్ దాదాపు చూస్తున్నాం, అమెజాన్ డేటా సెంటర్ దాదాపు 8 to 9 బిలియన్ పెడుతున్నారు. ఫ్యాక్స్కాన్ వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు కూడా ప్రొడక్షన్ దగ్గరకు వస్తుంది. ఇంకా ఎన్నో కంపెనీలు వస్తున్నాయి. వాళ్ళు చిన్న కంపెనీలు వస్తే ఎక్కువ ప్రచారం చేసుకున్నాం. మేము ప్రచారం తక్కువ చేసుకుంటున్నాం, పని ఎక్కువ చేస్తున్నాం. కానీ మేము ఏ పని చేసినా, మంచి పని చేసినా చెడ్డ పని చేసినా వాళ్ళు క్రిటిసైజ్ చేస్తున్నాను. నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు అడ్వైజ్ చేయండి. మీకు 10 ఏళ్ళు అడ్వైజ్ మీరు చేసినాం. మీరు ఫార్మాసిటీలో నేను ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యేగా ఎంపీగా ఉన్నా, రైతులను పోలీసు వాళ్ళతో కొట్టించినావు. నేను ధర్నా చేసి రోడ్డు మీద పండుకున్నా. మీ ఒక ఆర్డీఓని కానీ, ఒక ఎంఆర్ఓని కానీ, ఒక కానిస్టేబుల్ కానీ ఒక మాట అనలే. మేము అరెస్ట్ అయినాం, మేము దెబ్బలు తిన్నాం, మేము జైల్లో ఉన్నాం. కానీ కలెక్టర్లను కూడా కొట్టించారు, రౌడీలను పెట్టంటే వీళ్ళ మైండ్ సెట్ ఏందో అర్థం చేసుకోవాలి మనం. ఇది వెరీ బ్యాడ్. ఐఏఎస్ ఆఫీసర్ అంటే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ చేసి అటాక్ చేసిన తర్వాత ఆయన ఢిల్లీకి వెళ్ళి ఏమంటాడంటే మళ్ళీ ఇప్పుడు ఢిల్లీకి పోయిండు. మరి ఎందుకు పోయిండు? ఇప్పుడు ఢిల్లీలో ఏం చేస్తున్నారు కేటీఆర్ గారు మీకు ఎవరికైనా తెలిసిందా? ఇంకెళ్ళామంటే 5 గంటల వరకు అమిత్ షా గారు క్యాంపెయినింగ్లో ఉంటాడు. 18th 5 o'clock లాస్ట్ క్యాంపెయినింగ్. రాత్రి 10, 11 టైం ఇస్తాడు, అప్పుడు మాట్లాడుకుంటాడు. అమిత్ షానే దానికి ఏంటంటే F1 పర్మిషన్ ఇవ్వద్దని కాలేజీలో అడుచుకుంటాం. సరే ఎవరు బాధ వాళ్ళది, కానీ మాదేం బాధ రోడ్లు వేయాలి, ఫ్లైఓవర్లు చేయాలి, ఎయిర్పోర్ట్లు కట్టాలని. వాళ్ళ బాధ ఏంటంటే అరెస్ట్ కాకుండా చేసుకోవాలని వాళ్ళ బాధ. మేము అనేది ఏంటంటే ఒకటి అటాక్ చేసినాక ఎవరైనా ఇది మంచి పద్ధతి కాదు, ఏమన్నా ఉంటే మీరు గాంధీ పద్ధతిలో చేయండి, మీరు ప్రొటెస్ట్ చేయండి, లీగల్గా ఫైట్ చేయండి అని చెప్పాలి. కానీ కలెక్టర్లని కాడ స్పెషల్ ఆఫీసర్ని ఎంఆర్ఓలని ఇంతింత రాళ్ళు వేసి కొట్టడం. మరి మీరు అట్లా అనుకుంటే 70,000 ఎకరాల ల్యాండ్ సేకరణ రంగనాయకమ్మ, మల్లన్న సాగర్, ఇంకా కొండ పోచమ్మ ఇవన్నీ చేస్తుండే రవిలు. నీకు అట్లా ప్లాన్ వేసుకొని పోయి రౌడీ షీటర్లని ఆ ఊరు కాని వాళ్ళని 19 మంది భూములు లేని వాళ్ళని పక్క ఊర్లోకి వెళ్ళి తీసుకొచ్చి నెలకెళ్ళి అక్కడ పెట్టి 84 సార్లు ఫోన్లో మాట్లాడినట్టు కాల్ డేటా పెట్టుకొని కేటీఆర్తో మాట్లాడుకుంటా ఒక మైనర్ అమ్మాయి రేప్ కేసులో ఉన్న ఒక రౌడీ షీటర్ని, మర్డర్ కేసులో ఉన్న అన్ని ఇవన్నీ తీసుకొచ్చి క్వశ్చన్లు మీరు నన్ను అడిగితే ఎట్లా? ఈ క్వశ్చన్లు కేటీఆర్ని అడగండి. ఇలాంటి వాళ్ళని నీ పార్టీలో పెట్టి ఏం చేద్దాం అనుకుంటూ తెలంగాణని 84 సార్లు నీ మాజీ ఎమ్మెల్యేకు ఆ రేపిస్ట్కి ఏం పని? మీరు ఎవరు అడిగారంటే ఎప్పుడు మమ్మల్ని అడుగుతారు మీరు? సార్ ఫోన్ డేటా ఉన్నది కదా, మీరు ఆ సురేష్ అంటే ఫోన్ డేటా ఇస్తాం మీకు. ఫోన్ డేటా చెప్పి 84 సార్లు పట్నం నారాయణ రెడ్డి మాట్లాడినా లేదా? ఏం బయట పెట్టేదా? రోడ్ కుల్లా ఉన్నది ఆడ మొత్తం ఆడ. అరెస్ట్ చేస్తానికి ఇప్పుడు కాదు, అరెస్ట్ చేస్తానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దానికి చట్టం ఉంటుంది, చట్టం తన పని తాను చేసుకుంటుంది. ఇది కాదు మీరు అన్నట్టు కేసీఆర్, కేటీఆర్, హరీష్ బామర్దుల రాజ్యం కాదు ఇది. ఇది ప్రజాస్వామ్యం. కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ అంటే పద్ధతి ప్రకారం చట్టం. రేపున్నది ప్రతీక్ జైన్ గారి మీద అటాక్ చేసానుకో ప్రూఫ్ ఉంటుంది, సీసీటీవీ కెమెరాసు ఇవన్నీ చూసుకొని పోలీస్ చర్య తీసుకుంటుంది. పోలీసుల మీద మేము ప్రెజర్ చేయం. అరే రోజు ఒక ఎమ్మెల్యే ఇవ్వాలి పోయిస్తున్న విచారణకు మేము చెప్పినావా? మేము చెప్పేది ఉంటే 11 నెలలు ఎందుకు అవుతుంటివి? ఎప్పుడో తీసుకొని లోపల వేస్తుంటే నన్ను 10 ఏళ్ళు కేసీఆర్ నేను ఎమ్మెల్యే ఎంపీగా ఉన్నప్పుడు ఒక 1000 సార్లు హౌస్ అరెస్ట్ చేశాను. 1000 సార్లు ఇట్లకెళ్ళి వెళ్ళనియలే. వాడోడు కేసీఆర్ జనగాం పోతున్నట్టు నేను నల్గొండలు ఉంటే నల్గొండలో హౌస్ అరెస్టు.
ఇవన్నీ నేర్పించిందే వాళ్ళు కదా. మేము అట్లా చేయము. కాంగ్రెస్ పార్టీ గాంధీజీ సూత్రాలను నమ్ముకున్న పార్టీ ఇది. దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ చూపిన బాటలో నడుస్తాం. అవసరం వస్తే ప్రాణాలు ఇస్తాం తప్ప మేము ఎవరిని కూడా అరెస్ట్ చేయం. సార్ మంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు వరంగల్ పర్యటన సందర్భంగా మా ప్రియతమ కీర్తిశేషులు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జన్మదిన సందర్భంగా, అలాగే విజయోత్సవాల పేరు మీద ఈ నెల 14 నుంచి 9వ తారీఖు జరిగే ప్రోగ్రాంలో భాగంగా దాదాపు 4,000 పైన కోట్లకు శంకుస్థాపనలతో పాటు 1,00,000 మందితో బహిరంగ సభ కూడా ఏర్పాటు చేస్తున్నారు. దాన్ని సక్సెస్ చేయాలని కూడా ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమాల్లో పాలు పంచుకొని ముఖ్యమంత్రి గారి అలాగే విజయోత్సవ సభని ఇందిరాగాంధీ జయంతిని సక్సెస్ చేయాలని. మీ అందరికీ తెలుసు, మామునూరు వరంగల్ ఎయిర్పోర్టు నేను ఎమ్మెల్యే మొదటిసారి అంటే 6 సార్లు 99లో కాకముందుకెళ్ళి ఎయిర్పోర్ట్ గురించి వింటున్నాం. ఎన్నో అవాంతరాలు ఏర్పడి మామునూరు ఎయిర్పోర్ట్ స్ట్రిప్ ఉండే గతంలో ఎప్పుడో పాత, కానీ ఆ ఎయిర్పోర్టుని మనం చేయలేకపోయినాం. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా సీఎం గారు కానీ సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా నేను, మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వికాస్ రాజ్ గారు బోర్డు మెంబర్ అలా జిఎంఆర్ ఎయిర్పోర్ట్లో ఉండి కొద్దిలో టెక్నికల్గా యాజ్ పర్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్ చేసినప్పుడు ఎంఓఈలో ఉన్న అగ్రిమెంట్కు 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ తక్కువ వాళ్ళని కన్విన్స్ చేసి ఈరోజు మామూలు ఎయిర్పోర్ట్ని గతంలో 150 కిలోమీటర్ల ఒప్పందాన్ని జిఎంఆర్ సంస్థ విరమించుకొని మాకు కోఆపరేట్ చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చివరికి ఎన్ఓసి సాధించాం. ఆ ఎన్ఓసి సాధించడంతో మొదటి స్టెప్ అయిపోయింది. అందులో స్పెషల్ సెక్రటరీ మా వికాస్ రాజు గారు ఉండడంతో కన్విన్స్ చేసి నేను కూడా జిఎంఆర్ మేనేజ్మెంట్తో మాట్లాడి మా సీఎం గారు కూడా వరంగల్ హైదరాబాద్ తర్వాత మనకు ఏకైక ఛాన్స్ ఉన్నది వరంగల్లోనే. అది ఇప్పటికెళ్ళో వరంగల్ ప్రజల కళ్ళనే కాకుండా అక్కడ కాకతీయ పెద్ద టెక్స్టైల్ పార్క్ కానీ, యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప టెంపుల్ కానీ, హైదరాబాద్ తర్వాత పెద్ద జనాభా ఉన్న సిటీ అది. అందుకని దాని మొదటి దశలో ఎయిర్పోర్ట్ని స్మాల్ ఎయిర్ క్రాఫ్ట్ రాకపోకలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు మాస్టర్ ప్లాన్ తయారు చేసి ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ చేసేందుకు 8 నెలల టైంలోనే పూర్తి చేయాలని ఒక రోడ్ మ్యాప్ పెట్టుకొని ముందుకు పోతున్నాం. రెండవ దశలో సెకండ్ ఫేజ్లో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ విమానాలు, పెద్ద విమానాల నుంచి మొదలుపెట్టుకొని కార్గో విమానాలు ఆపరేషన్ చేయడానికి రానున్న 1 సంవత్సరం 1.5 ఇయర్లో ఎయిర్పోర్ట్ విస్తరణ కోసం 1.5 ఇయర్లో కంప్లీట్ చేసేయాలంటే ఎయిర్పోర్ట్ విస్తరణ చేయాలి. పెద్ద ఫ్లైట్ దిగాలంటే దానికి 253 ఎకరాల భూసేకరణ కావాలి. దానికి నిన్ననే ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి గారి అనుమతితోని 205 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ జీవో కూడా ఇవ్వడం జరిగింది. మన దేశంలోని తిరుపతి, విజయవాడ, ఢిల్లీ, ముంబై, బెంగళూరు ప్రాంతాలకు రెగ్యులర్గా ప్యాసింజర్స్ తీసుకెళ్లే విధంగా పెద్ద విమానాలు నడపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని నిర్ణయించుకొని ఫస్ట్ వీక్ ఆఫ్ డిసెంబర్లో మన తెలుగువాడే అయిన ఆంధ్రప్రదేశ్ చెందిన గతంలో కేంద్ర మంత్రిగా ఉన్న ఎర్రంనాయుడు మా అందరికీ సుపరిచితుడు,
వారి కుమారుడైన రామ్మోహన్ నాయుడు గారే సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఉండడం మన అదృష్టం. వారితో మాట్లాడి ఈ తిరుపతి, విజయవాడ, ఢిల్లీ, బాంబే, బెంగళూరు తీసుకెళ్లే విధంగా మినీ ఏటీఆర్ ఎయిర్క్రాఫ్ట్ కాకుండా పెద్ద ఫ్లైట్స్ కూడా ఏర్పాటు విషయంగా 1.5 yearలో చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో దాన్ని వార్ ఫుటింగ్ బేసిస్లో చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది.